హాయ్ గైస్, బాక్స్ ఆఫీస్ మాస్ ర్యాంపేజ్, బాక్స్ ఆఫీస్ మొత్తం మోగిపోయింది. ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలే. 2 తెలుగు రాష్ట్రాలు ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డు కలెక్షన్ నమోదు చేస్తుందని కల్కి ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలే. ప్యాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి 2898 AD 2 తెలుగు రాష్ట్రాలు తన పేరు మీద ఉన్న ఇండస్ట్రీ రికార్డు 11th డే కలెక్షన్ తనే తిరగరాసి కొత్త చరిత్ర తిరగరాసిండు. నిన్న కల్కి మూవీ అలాంటి ప్రభంజనం కానొచ్చింది 2 తెలుగు రాష్ట్రాలు. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలే ఇలాంటి కలెక్షన్ నమోదవుతాయని. తన పేరు మీద గతంలో సలార్ మూవీ 11th డే కలెక్షన్ 8,50,00,000 షేర్ రాబట్టి ఇండస్ట్రీ హిట్గా ఉంది. 11th డే కలెక్షన్ తన రికార్డును తనే తిరగరాస్తూ 10,50,00,000 షేర్ రాబట్టింది నిన్న కల్కి 2898 AD. ఈవినింగ్ షోలకు మాత్రం మాస్ ర్యాంపేజ్, మాస్ జాతర. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే ఇలాంటి మాస్ బ్యాటింగ్ నడుస్తుందని. అందుకే ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డ్ కలెక్షన్ నమోదు చేసింది 2 తెలుగు రాష్ట్రాలు. బిగ్గెస్ట్ రికార్డు 11th డే నెంబర్ 1 ప్రభాస్, నెంబర్ 2 ప్రభాస్. అలాంటి సంచలనాలు నమోదైనాయి. ఓన్లీ నైజాం నుంచే 4,50,00,000 షేర్ రాబట్టిందంటే బిగ్గెస్ట్ రికార్డు. 11 డేస్ గాను నైజాంలో 86 కోట్ల షేర్ రాబట్టింది. జస్ట్ 11 డేస్లోనే 86 కోట్ల షేర్ అంటే చరిత్రలో నిలిచిపోయే రికార్డు. RRR తర్వాత మరొక 100 కోట్ల మూవీ షేర్ కొట్టబోతుంది. అది కూడా ప్రభాస్ మూవీ. జస్ట్ 14 కోట్లు వస్తే నైజాంలో సువర్ణ అక్షరాలతో చరిత్రలో రాయొచ్చు. అలాంటి షేర్ రాబట్టబోతుంది నైజాంలో. సెకండ్ వీక్లో 100% 100 కోట్ల క్లబ్లోకి చేరబోతుంది. సీడెడ్లో నిన్న అంచనాలను మించిపోయే కలెక్షన్ రాబట్టింది. 1,50,00,000 షేర్ రాబట్టింది. సీడెడ్లో బెస్ట్ కలెక్షన్స్ 11th డే అంటే బెస్ట్ కలెక్షన్స్. టోటల్ 20,50,00,000 షేర్ రాబట్టింది. జస్ట్ 6.5 కోట్లు వస్తే సీడెడ్లో కూడా బ్రేక్ ఇవన్ అయిపోయినట్టే. ఆంధ్రలో కూడా గుంటూరు కానీ విజయవాడ కానీ ప్రతి చోట బెస్ట్ కలెక్షన్ నమోదు చేసింది. టోటల్ 2 తెలుగు రాష్ట్రాలు 175 కోట్ల షేర్ రాబట్టింది. బెస్ట్ నెంబర్. గ్రాస్ పరంగా 270 కోట్ల గ్రాస్ రాబట్టింది. బెస్ట్ నెంబర్. జస్ట్ 11 డేస్లోనే 2 తెలుగు రాష్ట్రాల్లో బిగ్గెస్ట్ రికార్డు నెలకొల్పింది. ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ఇండస్ట్రీ రికార్డు నమోదు చేస్తూనే ఉంది. నిన్న 2 తెలుగు రాష్ట్రాల్లో ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డు నమోదు చేసింది. ఇక హిందీ ర్యాంపేజ్ ఎంత చెప్పినా తక్కువే. ప్రభంజనంలా మారింది. అంచనాలు కూడా మించిపోయినాయి. మొదటి రోజు 22.5 కోట్ల నెట్ కలెక్షన్ సాధిస్తే 11th డే 24.5 కోట్ల నెట్ కలెక్షన్ సాధించి బిగ్గెస్ట్ నెంబర్. 11th డే మొదటి రోజు కంటే ఎక్కువ సాధించిందంటే ఎంత సంచలనాలు నమోదు కాబోతున్నాయి. 100% ఈ వీకెండ్ తర్వాత 300 కోట్ల నెట్ కలెక్షన్లోకి ఎంటర్ కాబోతుంది ప్రభాస్ మూవీ. బాహుబలి తర్వాత మరొక్క ప్రభంజనం హిందీలో. ఇప్పటికే 222 కోట్ల నెట్ కలెక్షన్ కంప్లీట్ చేసుకున్నది. హిందీలో జైత్ర దండయాత్ర చాలా రోజుల పాటు ఉండే అవకాశం ఉంది. ప్రతి చోట ఇండస్ట్రీ రికార్డ్ ఎవ్రీడే నమోదవుతూనే ఉన్నాయి. నైజాంలో అయింది ఆల్ టైమ్ ఫాస్టెస్ట్ 16 మిలియన్స్. నార్త్ అమెరికా ఇండస్ట్రీ రికార్డు నమోదు చేసింది. అక్కడ కూడా జస్ట్ 11 డేస్ గాను 16 మిలియన్స్ ఓన్లీ నార్త్ అమెరికాలో అంటే బిగ్గెస్ట్ రికార్డ్. ఇంకా ఆస్ట్రేలియా కానీ కెనడా కానీ ప్రతి చోట ఆ లెక్క వేరేగా ఉంది. టోటల్ ఓవర్సీస్ కలెక్షన్స్ ఎంత అనేది ఒక సపరేట్ వీడియోతో మాట్లాడదాం. జస్ట్ నార్త్ అమెరికాలోనే ఇండస్ట్రీ రికార్డు ఇప్పటి వరకు ప్రజెంట్ నెంబర్ 1 బాహుబలి, నెంబర్ 2 పఠాన్. జస్ట్ 1 మిలియన్ కలెక్ట్ చేస్తే నెంబర్ 1 నాదే, నెంబర్ 2 నాదే. పఠాన్ క్రాక్ చేసి నెంబర్ 2 స్థానంలో నిలవబోతుంది కల్కి 2898 AD. నిన్న వరల్డ్ వైడ్గా జైత్ర దండయాత్ర కొన్ని చోట్ల ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డు. నిన్న 11th డే వరల్డ్ వైడ్గా నమోదైన గ్రాస్ షేర్ చూసి ఇండస్ట్రీ షేక్ అయిపోయింది. అలాంటి సంచలనాలు నమోదైనాయి. జస్ట్ 2 డేస్లోనే 1000 కోట్ల పోస్టర్ రాబోతుంది. మూవీ మేకర్ కూడా అఫీషియల్గా సగౌరవంగా 1000 కోట్ల పోస్టర్ రిలీజ్ చేయబోతున్నారు. చూడు, రేపో ఎల్లుండో 1000 కోట్ల టచ్ మార్క్ కంప్లీట్ కాబోతుంది కల్కి 2898 AD. తెలుగు సినిమా ఇండస్ట్రీ పరంగా 3,000 కోట్ల గ్రాస్ బిగ్గెస్ట్ రికార్డ్ ఉండబోతుంది. థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఆల్ మై ఫ్రెండ్స్. 11th డే 2 తెలుగు రాష్ట్రాల్లో ఇండస్ట్రీ రికార్డ్ కలెక్షన్స్ నమోదు చేసింది. 10.5 కోట్ల షేర్. నైజాంలో 86 కోట్ల షేర్ రాబట్టింది. ఆల్ టైమ్ రికార్డులు నమోదవుతున్నాయి.